కీర్తనల గ్రంథము 106వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా, నీవు ఏర్పరుచుకొనిన వారి క్షేమమును నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి మరి దేవుని యొక్క సేవకుడు, దేవునికి ఇష్టడైనటువంటి భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన ఈ విధంగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఒక మాదిరిని తీసుకొనుటకు భక్తుడైనటువంటి దావీదు మనకు ప్రథమ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. దావీదు యొక్క ఆత్మీయ జీవితములో, దావీదు యొక్క దైవానంద జీవితములో ఆయనలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రియమైన మిత్రులారా చాలా చాలా ఉన్నాయి. దావీదు యొక్క భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన నరుడు అనగా మానవ మాత్రుడే కానీ తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణములో దేవునితో గడిపినటువంటి ఆ దినములలో ఎక్కడా కూడా దావీదు యొక్క జీవిత చరిత్రను కానీ ఆత్మీయ చరిత్రను కానీ తన యొక్క రాజు జీవితాన్ని కానీ మనం పరిశీలన చేస్తే తన కొరకు కానీ తన కుటుంబం కొరకు కానీ వ్యక్తిగత విషయాలు కానీ ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదం కొరకు కానీ ఆ కష్టముల నుండి విడుదల కావాలని కానీ ఆశీర్వాదం పొందాలని కానీ ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని కానీ తన కొరకు తాను ఎక్కడా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో మనకు కనబట్టలేదు. ప్రియులారా, ఈరోజు భూమి మీద మానవులంగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అసలు నమ్ముకోవడమే ఇహలోక సంబంధమైనటువంటి కొన్ని ఆశలతో ఆలోచనలతో ప్రభు దగ్గరికి వస్తున్నాం. దేవుడు కాదని చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మానవ మాత్రులమైన మనందరం జన్మతః కర్మతః పాపులము. ఇదే విధానం కొనసాగితే మనందరం కూడా భయంకరమైన నరకానికి పోతాం. మనందరం నరకము నుంచి విడిపించి నిత్యరాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే తండ్రిని దేవుడు తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించి తన యొక్క విలువైన జీవితాన్ని మనందరి కొరకు సమర్పించి మనము భరించాల్సిన శిక్ష, మనము కార్చాల్సినటువంటి రక్తాన్ని తన కుమారుడు అనుభవించి భరించి మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి మనలను పవిత్రులుగా చేసి నిత్యరాజ్యానికి వారసులు చేయాలనే ఉద్దేశంతోనే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశమై ఉంది. అయితే దానిలో భాగంగా భూమి మీద మానవులమైన మనము ఈ బ్రతుకున్నంత కాలం ప్రభు చిత్తానుసారంగా నడిస్తే ఇహలోక సంబంధమైన క్షేమాన్ని ఆశీర్వాదాన్ని కూడా దేవుడు తప్పకుండా తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదనంటే దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఆలోచనను మనం అనుసరించి నడిచినప్పుడు ఈ భూమి మీద మనకు ఏం కావాలో మనం అడగకపోయినా అడిగినవి ఇస్తాడు. అడగకపోయినా సమస్తమును ఎరిగినటువంటి దేవుడు నీవు ఊహించి వాటికంటే ఆశించి వాటికంటే అత్యధికమైనటువంటి రీతిలో నేను దీవించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి మాటకు నిదర్శనంగా దావీదు యొక్క జీవితాన్ని మనం పోల్చి ఆయన నుండి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. పిల్లలారా, దావీదు యొక్క జీవితంలో తనకు సమయం దొరికిన ప్రతిసారి కూడా దేవుని ఘనపరచుటకు, దేవుని గొప్ప చేయుటకు, దేవుని నామమును కీర్తించుటకు, ఆరాధించుటకు అవకాశం కోసం చూసేటువంటి వాడు. పిల్లరా, ఆ గొర్రెలను పశువులను వేపేటప్పుడు కానీ వాటికి మేతను సిద్ధపరిచి వాటన్నిటినీ ఒక చోటకు తీసుకుని వచ్చి వాటిని భద్రముగా ఉన్నటువంటి చోట్లోకి నడిపించి ఆ దొరికినటువంటి కొద్ది సమయంలో తనదైన శైలిలో పాటలను రాస్తూ సంగీతాన్ని సమకూరుస్తూ చక్కని రీతిలో పాడి దేవునిని మహిమపరిచేవాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, అలాంటి భక్తుడైనటువంటి దావీదు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఏంటి అంటే ఈరోజు మనందరం కూడా
దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలాసార్లు అది నేటి దినాలలో మన జీవితంలో అనుకున్నది అనుకున్నంత త్వరగా మనకు దొరకడం లేదు. కారణం ఏంటి అని అంటే, ఆశీర్వాదము పొందటము ఎలాగో మనకు తెలియక. ఈరోజు మన జీవితంలో మనము క్షేమంగా ఉండాలనంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలనంటే ఏం చేయాలో, ఏం చేస్తే మనము క్షేమంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, భూమి మీద దీవెనకరంగా ఉండి ప్రభు యొక్క చిత్తాన్ని అనుసరించి నిత్యరాజ్యానికి వారసులు అవుతామో, నిజంగా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి కొంత భాగాన్ని దావీదు ద్వారా మనం నేర్చుకోవచ్చు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి, నీవు ఏర్పరచుకొని వారి యొక్క క్షేమమును చూసి నేను సంతోషించుచున్నాను. ఆ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. ఎదుటివారి యొక్క క్షేమము, ఎదుటివారి యొక్క అభివృద్ధి, ఎదుటివారి యొక్క ఆశీర్వాదాన్ని మనము చూసి సంతోషించినప్పుడు, ఎందుకనంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని క్షేమంగా ఉంచుతాడు అనంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావు అంటే, దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావు అనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రభువాని పిలవగలుగుతున్నావు అనంటే, లేదా దేవాని ప్రార్థన చేయగలుగుతున్నావు అనంటే, ఈరోజు నీవు సామాన్యమైన వ్యక్తివి కావు. దేవుడు అంటున్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలమై ఉన్నాము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనందరము ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాము అనంటే, మరి జగత్తు పునాది వేయబడక ముందే అనాది సంకల్పంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది ప్రియమైన మిత్రులారా, తల్లి గర్భములో మనము పిండముగా ఏర్పడక ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని కోరుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద అందరి చేత తృణీకరించబడి, ఈ బ్రతుకు ఎందుకు, ఈ జీవితం ఎందుకు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకంటూ ఎవరూ లేరు అని నిరాశతో నీ జీవితాన్ని గడుపుతున్న సమయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. నిజంగా దేవుడు ఆనాడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ పాటికి మనం మరోబడి ఉండేవాళ్ళం. ఎందుకంటే మనకంటే ముందు గనులైన వారు, గొప్పవారు మన కళ్ళ ముందు చచ్చిపోతున్నారు. దేశాన్ని పరిపాలించిన నాయకులు చనిపోయారు, అమర కోటేశ్వర్లు చనిపోయారు. ఈరోజు ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన వారు చనిపోయారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు చనిపోతే ఎలాగా, వారు లేకపోతే మనం ఉండగలమా అనుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. కానీ ఈరోజు వారందరూ మన జ్ఞాపకంలో లేరు. వారు లేకపోయినా మనం బ్రతకగలుగుతున్నాం, వారు లేకపోయినా సంతోషంగానే జీవితాలు గడుపుతున్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు వారు మనకు జ్ఞాపకంలో కూడా అప్పుడప్పుడు రానటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, గనులైన వారు మరణిస్తేనే వారు కొన్ని రోజులకు మరవబడ్డారు. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మరి మన పరిస్థితి చూస్తే మనం అసలు గుర్తింపులో లేనివారు. మనము కానీ ఒకవేళ మరవబడి ఉండుంటే ఈ పాటికి అసలు మన యొక్క మాట కానీ, మన పేరు కానీ ఈ భూమి మీద అసలు గుర్తు ఉండేదే కాదు. దేవుడు అలాంటి ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. కారణం ఏంటి తెలిసిన? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. ప్రత్యేకమైన ఏర్పాటులో మనం ఉన్నామని ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.